ఫ్లాట్ కొన్నాక బిల్డర్ మిమ్మల్ని తిప్పిస్తున్నాడా? పొజిషన్ ఇవ్వకుండా డిలే చేస్తున్నాడా? డోంట్ వరీ, రెరా చట్టంతో ఇలాంటి బిల్డర్స్ని మీరు లైన్లో పెట్టవచ్చు. రెరా రిజిస్టర్ అయిన ప్రతి ప్రాజెక్ట్కి ఈ రూల్స్ వర్తిస్తాయి. సో ఈ రెరా ప్రకారం మీ రైట్స్ ఏంటో చూద్దాం. పవర్ 1, రైట్ టు ఇన్ఫర్మేషన్. బిల్డర్ ప్రాజెక్ట్ ప్లాన్స్, లేఅవుట్, షెడ్యూల్ కంపల్సరీగా రెరా వెబ్సైట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. దీంట్లో ఏదైనా సిగ్నిఫికెంట్ చేంజ్ ఉంటే 2/3 ఆఫ్ బయర్స్ పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. పవర్ 2, పొజిషన్ డిలే ఇంట్రెస్ట్. బిల్డర్ ప్రాజెక్ట్ డిలే చేసిన కొద్ది ఆ డిలే పీరియడ్కి మీరు కట్టిన అమౌంట్ పైన ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. పవర్ నెంబర్ 3, స్ట్రక్చరల్ డిఫెక్ట్ వారంటీ. మీరు హ్యాండ్ ఓవర్ తీసుకున్నాక 5 years వరకు బిల్డింగ్స్లో ఏ లీకేజెస్ వచ్చినా, ఏ రిపేర్స్ వచ్చినా బిల్డర్ తన సొంత ఖర్చులతో రిపేర్ చేసి ఇవ్వాల్సిందే. పవర్ నెంబర్ 4, 70% ఎస్క్రో రూల్. మీరు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో కట్టే ప్రతి డబ్బులు 70% ఆఫ్ దట్ వన్ ఎస్క్రో అకౌంట్లో పెట్టాలి. ఆ అమౌంట్ నుంచి కేవలం ఆ ప్రాజెక్ట్ కట్టడానికి మాత్రమే యూజ్ చేయాలి. వేరే ప్రాజెక్ట్ డైవర్ట్ చేసే హక్కు లేదు. రెరా నంబర్ లేని ప్రాజెక్ట్ని అస్సలు టచ్ చేయకండి. ఏదైనా ప్రాబ్లం వస్తే టీఎస్ రెరా ఆర్ ఆంధ్ర రెరాలో ఆన్లైన్ కంప్లైంట్ రిజిస్టర్ చేయండి.